శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది, లాభస్థానంలో రాహు యొక్క సంచారం బాగుంది. మరి 4 గ్రహాల ఉనికి
చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పుకుంటున్నాము. అయితే 5 గ్రహాల వ్యతిరేకత కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతూ ఉండగా గురుబలం ఉంటే చాలా వరకు ఉపయుక్తమవుతుంది అని చెప్తూ ఉంటాము. ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్నారు గురువుగారు. అంటే గురువు బలాన్ని ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అంటే అసందిగ్ధంగా ఉంది. అర్ధాష్టమంలో గురువు బలాన్ని ఇవ్వరు. కానీ నవమాధిపతి చతుర్థ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితం ఇస్తారు. అందున ఉచ్చలో ఉన్నారు కాబట్టి. అలాగే శని గారి మీద గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి పడుతోంది కాబట్టి ఇక్కడ శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి ఈ 4వ స్థాన ఫలితాలు బాగా ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది. కుటుంబ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది. వాక్కు రీత్యా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రుణ బాధల విషయంలో కొంచెం రుణ బాధలు అనేవి మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. సంయమనం పాటించండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వ్యాపార భాగస్వాములు కూడా బాగున్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గ రీత్యా బాగుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు పూర్తిగా శ్రమతో కూడినటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో విద్య చాలా బాగా వస్తుంది. ఏమీ అనుమానపడని అవసరం లేదు. జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. స్త్రీలు బాగుంటారు. అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అయితే సంయమనం మటుకు తప్పదు. తప్పనిసరిగా అది పాటించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చాలా వరకు దగ్గరికి వస్తాయి. మీ మనస్సుకి చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క సంచారం చతుర్థంలోకి వెళ్ళిపోయి ఉన్నది. అంతగా ఫలితాలైతే ఉండబోవడం లేదు. కానీ పంచమ స్థానంలో చంద్రుడు వచ్చి శుక్రాచార్యుల వారితో చేరినందువల్ల ఇక్కడ లలిత కళలలో చాలా చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మానసికమైన సంతృప్తి ఉంటుంది. అలాగే సన్మాన సత్కారాలు ఉంటాయి. ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది. ఇక ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అభివృద్ధికరంగా మీకు జీవితం ఈ వారం రోజులు కూడా చాలా సంతృప్తిని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.